స్కూళ్లల్లో పిల్లల హాజరు పెంచడానికి ప్రభుత్వం ఏం చేస్తోంది? మధ్యాహ్న భోజనం పెడుతోంది. పాలు, పండ్లు, గుడ్డు లాంటివి ఇస్తామని మురిపించి ఆకర్షిస్తోంది. సరిగ్గా అలాంటి స్కీమ్నే కర్ణాటక అసెంబ్లీ కొంతకాలం క్రితమే ఇంట్రడ్యూస్ చేసింది. ఎమ్మెల్యేలంతా భోజనం తర్వాత కాసేపు కొనుకు తీయడానికి రిక్లైనర్ చైర్స్ని, మసాజ్ చైర్స్ని ఇంట్రడ్యూస్ చేసిన సిద్ధరామయ్య సర్కార్ ఇప్పుడు అసెంబ్లీ తలుపులను రెడ్ శాండిల్వుడ్తో చేయించాలని నిర్ణయించిందట. లగ్జరీ చైర్లతో కొనుకు తీస్తున్నప్పుడు అసెంబ్లీ తలుపులు కూడా రాజవైభవాన్ని కొట్టొచ్చినట్లు ప్రదర్శించాలి కాబట్టి ఖరీదైన రెడ్ శాండిల్వుడ్ తలుపులు చేయించాలని నిర్ణయించారట. ట్యాక్స్ పేయర్ చెల్లిస్తున్న డబ్బు ఎంత దర్జాగా దుబారా అవుతుందో కర్ణాటక అసెంబ్లీని చూసి నేర్చుకోవాల్సిందే అంటున్నారు రాజకీయవేత్తలు. పుడితే కర్ణాటకలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగానే పుట్టాలని జాతీయ స్థాయిలో పలు పార్టీల నేతలు హాయిగా పాటలు పాడుకుంటున్నారట. పిల్లలను ఆకర్షించడానికి ప్రభుత్వం మధ్యాహ్న భోజనం, ఎగ్గు, మజ్జిగ వంటి ఆఫర్లు ప్రకటిస్తుంది. అలాంటి పథకాన్ని కర్ణాటక అసెంబ్లీలో గతేడాది ఇంప్లిమెంట్ చేశారు. మధ్యాహ్న భోజనం తర్వాత అందరూ ఎమ్మెల్యేలంతా కాసేపు కొనుకు తీయడానికి రిక్లైనర్ చైర్స్ని ఇప్పటికే ఇంట్రడ్యూస్ చేశారు. మసాజ్ చైర్లను కూడా పెట్టేశారు. హాయిగా కాసేపు కొనుకు తీశాక సభకు వెళ్లి ప్రసంగించవచ్చు. ఇదంతా ఎందుకంటే ఎమ్మెల్యేల హాజరును పెంచడానికేనని ఇప్పటికే డిక్లేర్ చేశారు. అందులో భాగంగానే కర్ణాటక అసెంబ్లీ ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. లగ్జరీ చైర్లు కొనుకు తీస్తున్నప్పుడు అసెంబ్లీ తలుపులు కూడా రాజభవనాన్ని కొట్టొచ్చినట్టు ప్రదర్శించాలి కాబట్టి ఆ తలుపులను చాలా ఖరీదైన రెడ్ శాండిల్వుడ్తో చేయించాలని నిర్ణయించారట. దీంతో ట్యాక్స్ పేయర్ చెల్లిస్తున్న డబ్బు ఇంత దారుణమైన లగ్జరీస్ కోసం ఖర్చు చేస్తారా అని నాయకులంతా ఆశ్చర్యపోతున్నారు. కర్ణాటక అసెంబ్లీ సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. అసెంబ్లీ హాలు తలుపులను రెడ్ శాండిల్వుడ్తో మళ్లీ చేయించాలని ప్రభుత్వం భావిస్తోందట. అసెంబ్లీ హాలుకు ఉండే అన్ని తలుపులను కూడా రెడ్ శాండిల్వుడ్తో చేయిస్తే కర్ణాటక సర్కార్ లగ్జరీ, దాని వైభవం ప్రపంచం ముందు నిలబెట్టుకున్నట్లు అవుతుందని స్పీకర్ యూటీ ఖాదర్ భావిస్తున్నారు. ఇక తలుపుల ప్రతిపాదన ఎందుకు వచ్చింది అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఎందుకంటే ఇంతకుముందు రిక్లైనర్ చైర్లు, మసాజ్ చైర్ల నిర్ణయం తీసుకున్నారు. కొన్ని నెలల క్రితం రిక్లైనర్ చైర్లు ఏర్పాటు చేయడం వల్ల అసెంబ్లీకి లగ్జరీ లుక్ వచ్చింది. ఆ లగ్జరీకి మరో లేయర్ను కూడా జోడించాలని, విధాన సౌధాను మరింత గ్రాండ్గా, హెరిటేజ్గా చూపించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలో శాండిల్వుడ్ రివైనల్ ప్లాన్ను ఇంప్లిమెంట్ చేయాలని నిర్ణయించారంట. కర్ణాటక ప్రభుత్వం ఇటీవల శాండిల్వుడ్ కల్టివేషన్ను ప్రోత్సహిస్తోంది. 2026లో శాండిల్వుడ్ సప్లై షార్టేజ్ ఉందని రైతులకు ప్రోత్సాహకాలు కూడా ఇస్తున్నారు. దీన్ని విస్తరించి విధాన సౌధాలో రెడ్ శాండిల్ ఎలిమెంట్స్ జోడించడం ద్వారా మేడ్ ఇన్ కర్ణాటక హెరిటేజ్ను ప్రమోట్ చేయాలనేది సిద్ధరామయ్య సర్కార్ ఆలోచనగా తెలుస్తోంది. రిక్లైనర్ చైర్లు ఎమ్మెల్యేల కంఫర్ట్ కోసం అని స్పీకర్ యూటీ ఖాదర్ ఇప్పటికే చెప్పారు. అయితే ఈ విషయంలో ఇప్పటివరకు అధికారిక ప్రకటన అయితే రాలేదు. కానీ సోర్సెస్ ప్రకారం, అసెంబ్లీ సర్కిల్స్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం స్పీకర్ ఖాదర్ ఇలాంటి ప్రతిపాదనలపై డిస్కషన్లో పెట్టినట్టు చెబుతున్నారు. రెడ్ శాండిల్ అనేది చాలా ఖరీదైన కర్ర. అసెంబ్లీకి ఉండే భారీ తలుపులు చేయించాలంటే ఒక్కోదానికి కోట్లలో ఖర్చు అవుతుంది. సర్కారు ఎంత ఖర్చు చేసినా, దేనికి ఖర్చు చేసినా అదంతా కూడా ట్యాక్స్ పేయర్ చెల్లించే పన్నే అని వేరే చెప్పాల్సిన పని లేదు కదా. ఇక శాండిల్వుడ్స్ డోర్స్ కంటే ముందే గతేడాది ఎమ్మెల్యేలను ఆకర్షించే బృహత్తరమైన పథకాన్ని ఇంప్లిమెంట్ చేశారు. స్కూల్ పిల్లలు స్కూల్ ఎగ్గొట్టకుండా ఉండాలంటే, వారు క్రమం తప్పకుండా బడికి రావాలంటే మంచి మధ్యాహ్న భోజనంతో పాటు అందులో మంచి పోషక విలువలు ఉండేలా మెనూ కూడా రూపొందిస్తోంది ప్రభుత్వం. సరిగ్గా ఇదే పద్ధతిలో ఎమ్మెల్యేలను కూడా ఆకర్షిస్తోంది. ప్రధానంగా కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు మధ్యాహ్న భోజనం తర్వాత ఎమ్మెల్యేల హాజరు గణనీయంగా తగ్గుతోందంట. మధ్యాహ్న సెషన్ సమావేశాలకు ఎవరు సరిగ్గా రావడం లేదట. నామకే వాస్తేగా ఉదయం హాజరై మధ్యాహ్నం అటు నుండి అటే జంప్ అవుతున్నారట. అందువల్ల సమావేశాల ఉద్దేశం, పరమార్థం నెరవేరడం లేదని భావించిన స్పీకర్ యూటీ ఖాదర్ గతేడాది అసెంబ్లీ సమావేశాల్లోనే రిక్లైనర్ చైర్లు, అలాగే మసాజ్ చైర్లు ఏర్పాటు చేయించారు. దీంతో భోజనం తర్వాత ఎమ్మెల్యేలు ఆ చైర్లో కూర్చొని హాయిగా కునుకు తీస్తున్నారు. తలా ఓ 10 నిమిషాలు, పావుగంట సేపు ఆ కుర్చీల్లో కునుకు తీసి మళ్లీ అసెంబ్లీ సెషన్కు హాజరవుతున్నారు. ఇంకొందరైతే మసాజ్ కుర్చీని కూడా వినియోగించుకుని సుఖానందం అనుభవిస్తూ ఆ తర్వాత తీరిగ్గా సభకు హాజరవుతున్నారు. అసెంబ్లీ లాంజ్లో 15 రీక్లైనర్ చైర్లను స్పీకర్ ఖాదర్ ఏర్పాటు చేయించారు. అందులో 2 మసాజ్ చైర్లు కూడా ఉన్నాయి.
గత మార్చిలో జరిగినటువంటి జాయింట్ బడ్జెట్ సెషన్ సమయంలో ఎమ్మెల్యేలు లంచ్ తర్వాత బయటకు వెళ్లి విశ్రాంతి తీసుకుని సెషన్కు తిరిగి రాకపోవడం సమస్యగా మారింది. దీన్ని అరికట్టడానికి అసెంబ్లీ లాంజ్లోనే 15 నుండి 20 రీక్లైనర్ చైర్లను అద్దెకు తీసుకుని ఏర్పాటు చేశారు. చైర్ల కొనుగోలు చేయలేదు. సభ జరుగుతున్నప్పుడు సంవత్సరానికి సుమారు 30 రోజుల పాటు అద్దె ప్రతిపాదికన తీసుకుని సెషన్ ముగిసిన తర్వాత రిటర్న్ చేశారు. లంచ్ సమయంలో ఫ్రీ స్నాక్స్, మీల్స్ కూడా ఏర్పాటు చేశారు. కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే హాజరు పెంచడానికి చాలా సంస్కరణలు చేసింది. తాజాగా రెడ్ శాండిల్వుడ్ డోర్స్ అనేది కూడా అందులో భాగమే. ఇలాంటి ప్రక్రియతో ఎమ్మెల్యేల హాజరు మరింత పెరుగుతుందని సర్కార్ భావిస్తోంది. కంఫర్ట్ ఇవ్వడంలో తప్పేం లేదని, ఇది ఎమ్మెల్యేలు ఇంటి వద్ద ఉన్నట్టుగానే ఫీల్ అయ్యేలా చేస్తోందని స్పీకర్ వ్యాఖ్యానించడం విశేషం. ఇక దీనిపై రాష్ట్రంలో ఎలాంటి వివాదం తయారు కాకపోవడం మరో విశేషం. ఇప్పటికే కర్ణాటక సర్కారు అనేక ఉచిత పథకాలతో ఖజానా మీద భారీగా బరువు మోపింది. ఉచిత ఆర్టీసీని కొన్నేళ్లు అలా నడిపిందో లేదో ఆ వెంటనే మెట్రో ఛార్జీలను పెంచేసింది. పలు వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు నిబంధనలు తుంగలో తొక్కి మత ప్రతిపాదికన కేటాయింపులు చేస్తోంది. ఇక రీక్లైనర్ చైర్లు, మసాజ్ చైర్ల విషయంలో బీజేపీ నుండి కూడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కావడం చర్చకు దారితీస్తోంది. ఇప్పటికే ప్రజాప్రతినిధులు సకల సౌకర్యాలు అనుభవిస్తున్నారని, సామాన్య ప్రజలకు ఎక్కడ ఆనంద విలాసాలు ఒక్కసారైనా ఎన్నికైన ఎమ్మెల్యేకు అయినా సరే జీవితాంతం ప్యాక్స్ రూపంలో వసతులు లభిస్తున్నాయనే విమర్శలు చాలా కాలంగా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా స్కూల్ పిల్లలను ఆకర్షించిన రీతిలో ఎమ్మెల్యేలను కూడా ఆకర్షించాల్సి రావడాన్ని ఇక చోద్యంగా పరిగణిస్తున్నారు. మధ్యాహ్న భోజన అనంతరం డుమ్మా కొట్టే ఎమ్మెల్యేలపై రూల్ బుక్ ఆధారంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందనే సూచనలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటే అవకాశం లేనప్పుడు అలాంటి కొత్త రూల్స్ ఫ్రేమ్ చేసినా బాగుంటుందనే సూచనలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు స్కూల్ పిల్లలను ఆకర్షించేందుకు ఒకవైపు మంచి ఫుడ్ ఇచ్చే పథకాలు పెట్టినట్టే, వారు హోంవర్క్ చేయకపోతే టీచర్లు తగిన క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకుంటారు. అలాంటి సందర్భాల్లో స్కూల్ పిల్లల్లాగే మరి ఎమ్మెల్యేలకు హోంవర్క్ ఇచ్చి సభలో సరిగ్గా పార్టిసిపేట్ చేయని వారి నుండి ఆ నష్టాన్ని రికవరీ చేయించే అవకాశం ఉండాలి కదా అంటున్నారు సామాన్య ప్రజలు. ఎంతైనా వారికి వేతనాల రూపంలో ఇస్తున్నది కామన్ మ్యాన్ ట్యాక్స్ కాబట్టి స్పీకర్ యూటీ ఖాదర్ ఆ దిశగా ఆలోచన చేస్తే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి.